బ్రేకింగ్ న్యూస్ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న విమానం రైట్ ఇంజిన్లో సమస్య తలెత్తింది. దాంతో పైలట్లు విమానాన్ని తిరిగి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేశారు. దాంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఎయిర్ ఇండియా విమానం AI-887 సురక్షితంగా ల్యాండ్ అయిందని పోస్ట్ చేసింది పౌర విమానయాన శాఖ మంత్రిత్వ శాఖ. ఎయిర్ ఇండియా నుంచి వివరణాత్మక నివేదికను కోరింది. సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని DGCAను ఆదేశించింది. ప్రయాణికులకు సహాయం అందించి తదుపరి విమానంలో వారికి వసతి కల్పించాలని విమానయాన సంస్థను ఆదేశించింది. ఎయిర్ ఇండియా విమానంలో తలెత్తినటువంటి సాంకేతిక సమస్యను పైలట్లు చాకచక్యంగా గుర్తించి తిరిగి ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనే ఆ విమానాన్ని ల్యాండ్ చేశారు. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎయిర్ ఇండియా విమానం AI-887 సురక్షితంగా ల్యాండ్ అయిందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పోస్ట్ చేసింది. మనం చూస్తున్నాం, ది మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ హాస్ టేకెన్ నోట్ ఆఫ్ ది ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-887 ఇన్సిడెంట్ ఇన్వాల్వింగ్ టెక్నికల్ ఇష్యూ షార్ట్లీ ఆఫ్టర్ టేకాఫ్. సో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఆ సమస్య తలెత్తింది. దాన్ని పైలట్లు గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. ఒకసారి మనం ఊహించుకోవచ్చు, గాల్లోకి విమానం లేచిన తర్వాత అక్కడ సాంకేతిక సమస్య తలెత్తింది అని ప్రయాణికులకు తెలియగానే ఎంత ఆందోళన ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కానీ పైలట్లు దాన్ని చాకచక్యంగా మళ్ళీ తిరిగి ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనే ఆ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు.